ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలోని ప్రతి కథ కూడా ఆత్మానంద రసం లాంటిది. మనము ఆస్వాదిస్తున్న కొద్దీ దాని స్థితి ఎలా ఉంటుందంటే, శ్రీ సాయి కథామృతం అనేటువంటి దానికోసం అది సేవిస్తే మరలా దాహం మరీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఒక కథ చదివిన తర్వాత అంతటితో ఆ దాహం తృప్తి పడదు. మరొక కథ చదవాలనేటువంటి దాహం మనలో కలుగుతుంది. ఇది శ్రవణం చేసేటువంటి వారికి అత్యంత మేలు చేస్తుందన్నమాట. శ్రీ సాయి సచ్చరిత ఈరోజు అధ్యాయం అయిపోయింది, అంతటితో తృప్తి పడతామా? కాదు. రేపటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఈరోజే గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చి తీరనటువంటి దాహం, సాధారణంగా బాగా దాహం వేస్తే నీరు తాగితే కొద్దిసేపు ఆ దాహం తీరుతుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కథాశ్రవణంలో ఉన్నటువంటి దాహం అది ఎప్పటికీ తీరేటువంటిది కాదు. మనకు సచ్చరిత పట్ల ప్రేమ ఉంది అనడానికి సూచిక ఏమిటో తెలుసా? ఒక కథ చదవగానే, ఒక అధ్యాయం చదవగానే తృప్తి పడితే మనము దానిపైన ఆసక్తి లేనట్టు. కానీ 90% మందికి ఒక కథ చదివిన తర్వాత మరొక కథ చదవాలనేటువంటి దాహం మనకు కలుగుతూ ఉంటుంది. ఈ దాహం ఎందుకు కలుగుతుందో తెలుసా? మానవుడికి తీరని దాహం ఒకటి ఉంటుంది. అదియే కోరికలు, ప్రపంచ విషయాలపైన, సుఖాలపైన ఆసక్తి. ఇది తీరనటువంటి దాహం. మనం ఎన్ని సుఖాలను అనుభవించినా, ఎన్ని రకాల కోరికలు తీరినా మన దాహం తీరనటువంటిది. అందుకనే బాబా ఏం చేశాడంటే, ఆ దాహాన్ని పక్కదారి పట్టించడానికి తమ కథాశ్రవణం అనేటువంటి దాహాన్ని మనకు అలవాటు చేస్తారు. కథాశ్రవణం అనేటువంటి దాహం ఎప్పటికీ తీరనటువంటిది. ఎవరైనా సరే బాబా గురించి, బాబా లీలల గురించి చెప్తుంటే మనకు సమయం తెలియదు. ఇక్కడితో ఈ లీల ఆగుతుంది, ఈవిడ జీవితంలో ఈ 4 లీలలే జరిగాయి అనుకోవడానికి ఉండదు. ఆ లీలల పరంపర ప్రవాహము ఎప్పుడూ కూడా అది ప్రవహిస్తూనే ఉంటుంది. బాబా లీలల ప్రవాహము జీవనది లాంటిది. కాబట్టి మనం బాబా యొక్క కథలను చదువుతున్న కొద్దీ మరలా మరిన్ని కథలను, మరిన్ని లీలలను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఆసక్తి కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 38వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక అద్భుతమైనటువంటి విషయం రాస్తారు. మనకు ఈ కథలపైన ఎందుకు అంత ప్రేమ, ఎందుకు మనకు ఎన్నిసార్లు శ్రవణం చేసినా ఆ దాహం తీరదు అనంటే, బాబాకు తన కథలంటే తనకు మక్కువట. బాబాకు ఇష్టాలు ఏమీ ఉండవు లౌకికపరమైనటువంటివి. కానీ బాబాకు ఇష్టమైనటువంటిది ఒకటి ఉంది. వారి కథలంటే వారికి ఇష్టమట. ఆ కథలను వారి ముందు మనము మరలా చదువుతూ ఉంటే వారికి ఆనందం కలుగుతుందట. ఈ అంశాన్ని కనుక మనం పట్టుకోగలిగితే బాబాకు దేని పట్ల ఆనందం కలుగుతుంది, ఏదంటే బాబాకి ఇష్టము? బాబాకు తన కథలంటే తనకిష్టము. తన వారు మరలా తన కథలను తన ఎదుట పారాయణ చేస్తూ ఉంటే అది శ్రవణం చేయడానికి బాబా ఆసక్తి చూపెడతారట. ఎంత గొప్ప ఉపాసన చూడండి. ఇక్కడ మంత్రంతో, తంత్రంతో, యజ్ఞంతో, యాగంతో పని లేదు. కేవలం వారి కథల యొక్క పారాయణ, ఆ పారాయణ చేస్తున్నప్పుడు వారు శ్రవణం చేస్తూ పరవశించిపోతారట. కాబట్టి బాబాకు ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే వారి కథలను మనం చదవడం. ఆ ఒక్క ఉపాసన మనం చేయగలిగితే నిజంగా బాబా మార్గంలో గొప్ప ధన్యత్వాన్ని మనం సాధిస్తాం. ఎందుకు బాబాను ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడు నిరంతరం సచ్చరితలోనే మునిగి తేలుతూ ఉంటారు? ఎందుకంటే సచ్చరితలో మునిగి తేలుతూ ఉంటే ఇతర విషయాలేవి కూడా మనకు గుర్తుకు రావు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలు, కష్టాలు కనుమరుగైపోయి సుఖాలను, సంతోషాలను అనుభవించేటువంటి స్థితి శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టం ఉంటుంది, జీవితంలో నష్టం జరుగుతుంది. కానీ ఆ కష్టాన్ని, నష్టాన్ని జీవితాంతం దాన్నే గుర్తుపెట్టుకొని దాంతోటే బాధపడుతూ ఉంటే జీవితం వ్యర్థమవుతుంది. అందువల్ల సద్గురువు మనకు చేసినటువంటి ఉపాయం ఏమిటంటే వాటన్నింటినీ మర్చిపోయేలాగా వారి కథాశ్రవణం అనేటువంటిది మనకు అందించారు. 38వ అధ్యాయంలో ఉన్నటువంటి కథలు కనుక మనము చదివితే మనస్సు పరవశించిపోతుంది. భక్తుడి పట్ల బాబాకు ఎంత శ్రద్ధ! ఈ కథ, ఇందులో ఉన్నటువంటి కథల సారం ఏమిటో తెలుసా?
అద్భుతమైనటువంటి సత్యాన్ని బాబా మనకు చెప్పారు. రుణము, శత్రుత్వము, హత్య, ఈ మూడు కూడా కల్పాంతం వరకు నరుణ్ణి వెంటాడుతూ ఉంటాయి. అందుకనే ఈ మూడింటి వైపు తన భక్తులు వెళ్లకుండా, ముఖ్యంగా రుణం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది నిన్ను కల్పాంతం వరకు కూడా వదలదు. నా భక్తులు ఎవరైనా రుణపడి ఉంటే వారి రుణాన్ని తీర్చుకునేటువంటి మార్గాన్ని నేను చూపెడతానని చెప్పి అత్యద్భుతమైనటువంటి గోవా పెద్ద మనుషుల కథ ఇందులో ఉంటుంది కదా. గోవా నుంచి ఇద్దరు స్నేహితులు వస్తారు. వచ్చి బాబాకు ప్రణమిలితే మొదటి వ్యక్తి 15 రూపాయలు ఇస్తాడు. బాబా ఆనందంగా తీసుకొని జేబులో వేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తి 36 రూపాయలు ఇవ్వబోతే నిర్దాక్షిణ్యంగా బాబా తిరస్కరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి శ్యామ దాన్ని గమనించి, బాబా, ఇద్దరు మిత్రులు ఒకే చోటి నుంచి వచ్చారు, ఒకరి వద్ద నువ్వు డబ్బు తీసుకొని ఇంకొకరి వద్ద తీసుకోకపోతే రెండో వ్యక్తి చిన్నబుచ్చుకోడా, అతనికి అవమానం జరిగినట్టు భావించడా? బాబా, ఇచ్చేవాళ్ళు ప్రేమతో ఇస్తుంటే తీసుకోవడంలో మీకు ఏమిటి? ఎందుకింత పక్షపాతం బాబా? బాబా, నేనైతే ఇలా చేసేటువంటి వాడిని కాదు అని చెప్పి శ్యామ అంటారు. దానికి బాబా చెప్పినటువంటి మాట, శ్యామ, నీకేమీ తెలియదు. నేను ఎవరి వద్ద నుంచి ఊరికే తీసుకోను. ఈ ద్వారకామాయికి ఎవరైతే బాకీ పడి ఉన్నారో వారి వద్ద నుంచి మాత్రమే డబ్బు తీసుకుంటాను. నాకు ఇల్లు కానీ, వాకిలు కానీ, నాకు ఇతరత్ర అవసరాలు కానీ ఏమున్నాయి? భగవంతుడు అప్పగించినటువంటి బాధ్యతను మాత్రమే నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి శ్యామకు చెప్తారు. అంతేకాదు 15 రూపాయలు అతని వద్ద నుంచి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రుణము, శత్రుత్వము, హత్య, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. జీవుణ్ణి కల్పాంతం వరకు కూడా అవి వదిలిపెట్టవు. అసలే భగవంతుడికి రుణపడి ఉంటే భగవంతుడి యొక్క కృప లభించడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం. నువ్వు ఎవరికైనా బాకీ పడు, భగవంతునికి బాకీ పడితే అది అనేక అరిష్టాలకు దారితీస్తుంది. అందుకనే బాబా ఏం చేశాడు, ఆ గోవా నుంచి వచ్చినటువంటి వ్యక్తి వద్ద 15 రూపాయలు తీసుకొని చెప్తాడు. ఇతను చాలా నిరుపేద భక్తుడు, కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాడు. ఉద్యోగం కోసం దత్తప్రభువుకు మొక్కుకున్నాడు. మొదటి నెల జీతం దత్తప్రభువుకి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చి జీతం 15 30 అయింది, 30 60 అయింది, 60 120 అయింది. అయినా సరే దత్తప్రభువు యొక్క మొక్కు చెల్లించడం మర్చిపోయాడు. అందుకనే వారి వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ, అతని మొదటి నెల జీతం 15 రూపాయలు. అతడు దత్తప్రభువుకు బాకీ ఉన్నాడు కాబట్టి అతని రుణాన్ని నేను వసూలు చేసి దత్తప్రభువుకు అప్పగించాను, దత్తప్రభువుకు లెక్క చెప్పాను, అతని రుణ విముక్తిని చేశాను అని అంటారు. తర్వాత రెండో వ్యక్తి గురించి నేరుగా చెప్పకుండా ఒక విషయం చెప్తారు. శ్యామ, నేను ఒకసారి సముద్ర తీరంలో వెళ్తే అక్కడ ఒక అందమైనటువంటి భవంతి ఉంది. ఆ భవంతి ఒక బ్రాహ్మణుడిది, అతడు చాలా మంచివాడే. నేను అక్కడ ఉండడానికి నాకు ఒక గది చూపెట్టాడు, అందులో ఉన్నాను. ఒకానొక రోజు నేను నిద్రపోతూ ఉండగా ఆ గదికి ఉన్నటువంటి బండరాయిని అడ్డు తొలగించి నా జేబును కత్తిరించాడు. లేచి చూసేసరికి జేబులో ఉన్నటువంటి 30,000 రూపాయలు అతను దొంగిలించాడు. ఏం చేయాలో తెలియక లబోదిబో మొత్తుకుంటూ ఆరు బయట కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఒక ఫకీరు పలానా చోట ఉన్నాడు, అతనికి మొక్కుకో, నేను చెప్పినట్టు నువ్వు వ్రతాన్ని చేస్తే నీ డబ్బు నీకు దక్కుతుంది, ఆ తర్వాత ఆ మహాత్ముడి యొక్క దర్శనానికి వెళ్ళు అని చెప్పాడు. అలా వెళ్తూ ఉంటే సముద్ర తీరానికి వచ్చాను. ఓడ ఎక్కబోతుంటే ఓడలో స్థలం లేదని చెప్పి నన్ను దింపేశారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక సిపాయి నన్ను పిలిచి నాకు అక్కడ కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఆ ప్రయాణం చేసి తిరిగి ఇక్కడికి నేను వచ్చాను అని అంటారు. శ్యామకు ఇదంతా ఏమీ అర్థం కాదు. ఎందుకు బాబా ఈ విధంగా చెప్పాడు? అసలు బాబా చెట్టు కింద కూర్చొని 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వారు, సాయంత్రానికి ₹1 కూడా లేకుండా అందరికీ పంచేటువంటి వారి వద్ద 30,000 రూపాయలు ఉండడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా బాబా అంటారు, ఈ అతిథుల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు, భోజనం పెట్టు అని చెప్పి చెప్తారు. వారిని తీసుకెళ్తూ ఉంటే అక్కడ మొదటి వ్యక్తి చెప్తాడు, బాబా చెప్పినటువంటి మొదటి కథ ఎవరిదో కాదు, నాదే. నా మొదటి నెల జీతం 15 రూపాయలు, దత్తప్రభువుకు మొక్కుకున్నటువంటి విషయం కూడా ఆ తర్వాత నేను మర్చిపోయాను. ఈరోజు బాబా నా వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకొని వారు నన్ను రుణ విముక్తుని చేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ ఈ కథ ద్వారా మనందరం గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా ఆవేశంలో అనేక మొక్కులు మొక్కుతాం. కొన్ని సందర్భాల్లో ఎక్కడ మొక్కామో కూడా మర్చిపోతాం.
మర్చిపోయి ఆ మొక్కు తీర్చుకోకుండా ఉంటాం. బాబా చెప్పినటువంటి దాంట్లో 2 విషయాలు మాత్రం ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం. ఒకటి, భగవంతునికి మొక్కి రుణపడి ఉండడం. రెండవది, అనవసరంగా ఇతరులను శత్రువులుగా చూడడం, శత్రుత్వం పెంచుకోవడం. హత్య అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. దాంట్లో భక్తులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారు కాదు. వారు చెప్పినటువంటి ఈ 3 పాతకాలు, రుణం, అదేవిధంగా శత్రుత్వం, హత్య, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ 3 కూడా ఒకే రకమైనటువంటి శిక్షను అనుభవిస్తాయి. 3 చేస్తే ఒకదానికి ఎక్కువ శిక్ష, ఇంకోదానికి తక్కువ శిక్ష ఉండదు. కాబట్టి ఈ 3 మన జీవితంలో జరగకుండా మనం చూసుకోవాలి. ఎవరికీ రుణపడి మనం ఉండకూడదు, ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు, హత్య అనేటువంటి దాని జోలికి వెళ్ళకూడదు. ఈ 3 గనక మన జీవితంలో లేకుండా ఉంటే అప్పుడే మనం అనుకున్నటువంటి మన జీవిత సార్థకత వైపు మనం నడుస్తాం. కాకపోతే మనం ఏం చేస్తామంటే 2 విషయాలు మాత్రం మనకు తెలియకుండానే మనం వాటిని అవలంబిస్తూ ఉంటాం. ఒకటి రుణం, రెండోది శత్రుత్వం. ఈ రెండింటిని నువ్వు పోగొట్టుకుంటే, ఈ 2 ఉంటే నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ కల్పాంతం వరకు కూడా నీవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కర్మల కింద మారుతాయి. భగవంతునికి రుణం ఉండడం అనేటువంటిది కూడా కర్మ కింద మారుతుంది. చాలామందికి వచ్చేటువంటి కర్మల్లో ఎక్కువగా అనేక జన్మలకు మోసుకొచ్చేటివి ఏమిటంటే రుణము, శత్రుత్వం. ఈ 2 మనల్ని వదలవు. అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుల వద్ద నుంచి దక్షిణ ఎందుకు స్వీకరిస్తారు? ఎక్కడో నువ్వు రుణపడి ఉంటావు, ఆ రుణాన్ని చాలా సందర్భాల్లో నీకు గుర్తు చేసినా నువ్వు అక్కడ తీర్చలేదు. కానీ బాబా వారి వద్ద నుంచి దక్షిణ తీసుకొని వారిని రుణ విముక్తిని చేస్తారు. దత్తభగవానుడికి అనేక సంవత్సరాలుగా బాకీ ఉన్నాడు ఆ వ్యక్తి, కానీ ఎప్పుడూ కూడా తనకు గుర్తులేదు. పోనీ గుర్తు చేసి అక్కడే చెల్లించమని చెప్దామంటే మళ్ళీ మర్చిపోతాడేమో. కాబట్టి బాబాయే స్వయంగా దత్తుడి రూపంలో అతని వద్ద నుంచి దక్షిణ తీసుకొని ఇది దత్తుడికి అందింది, నీ మొక్కు, నీ రుణం తీరిపోయింది అని చెప్పి చెప్తారు. అదేవిధంగా రెండో వ్యక్తి నుంచి ఎందుకు దక్షిణ స్వీకరించలేదు? 15 రూపాయలకు అది రెట్టింపు కదా, 36 రూపాయలు అనేటువంటిది ఎందుకు స్వీకరించలేదు? అందులో అతను ఏమీ మొక్కుకోలేదు. కేవలము తన వద్దకు వచ్చి, అంటే తన వంట బ్రాహ్మణుడు అత్యాశ కలిగి తన ఇంట్లో ఉన్నటువంటి నగలను, ధనాన్ని దోచుకొని వెళ్తాడు. అది దోచుకొని వెళ్ళిన తర్వాత ఇతనికి ఆహారం సహించలేదు. మనసంతా కూడా దిగులుతోటి కృషించుకపోతూ ఉన్నాడు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దిగాలుగా వరండాలో కూర్చుంటే ఒక ఫకీర్ వస్తారు. వచ్చి చెప్తారు, అయ్యా నీ డబ్బు తిరిగి రావాలంటే నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఒకదాన్ని వదిలేసుకో. ఖచ్చితంగా ఆ డబ్బు దొరికిన తర్వాత ఒక మహాత్ముని నువ్వు దర్శించు అని అంటారు. బాబా పేరు కూడా అక్కడ చెప్పరు. బాబా పేరు ప్రస్తావన లేదు, ఏమీ లేదు. అతను ఆ ఫకీర్ చెప్పినట్టుగా తనకిష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని వదిలేస్తాడు. వదిలేసి తను ఎప్పుడూ కూడా ఆ డబ్బు దొరికేంత వరకు కూడా హరినామస్మరణలో ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క బుద్ధి సరై అన్ని వస్తువులు తీసుకొచ్చిస్తాడు. దోచుకుపోయినటువంటి బంగారము, ధనము, 1 రూపాయి కూడా ఖర్చు చేయడు. తీసుకుపోయినటువంటి ధనాన్నంతా తీసుకొచ్చి క్షమాపణ వేడుకుంటాడు. నా బుద్ధి వక్రించింది, నేను ఎందుకు దొంగతనం చేశానో తెలియదు, మీ దగ్గర 30 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను, అంత నమ్మకంగా ఉన్నటువంటి వాడికి నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు కలిగిందో, ఇది నా కర్మచేత కలిగింది అని చెప్పి వాటన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. ఇచ్చివేసి డబ్బు వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి స్వప్నంలో ఆ వ్యక్తికి బాబా దర్శనం ఇస్తాడు. తను దర్శించాల్సినటువంటి మహాత్ముడు వారే అని తెలుసుకొని, ఆ జాడ తెలుసుకొని తాను షిరిడీకి ప్రయాణం అవుతాడు. గోవాలో నౌకా మార్గం ద్వారా ముంబై వరకు రావాలని చెప్పి నౌకను ఆశ్రయిస్తే అప్పటికే ఆ నౌక పూర్తిగా నిండిపోయింది. మరొక ప్రయాణికుడికి స్థానం లేదు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సిపాయి పిలిచి అతన్ని కూర్చోబెడతారు. బాబా చెప్పినటువంటిది అంతా కూడా నా కథయే. బాబా నా వద్ద నుంచి ఎందుకు దక్షిణ తీసుకోలేదో తెలియదు, ప్రేమగా నేను సమర్పించినటువంటి దాన్ని బాబా ఎందుకు తిరస్కరించారో తెలియదు అని అంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే నువ్వు ఏ మొక్కుకున్నావో ఆ మొక్కునే స్వీకరిస్తాడు. బాబా ఫకీర్ రూపంలో వెళ్ళి చెప్తాడు, నువ్వు ఒక వ్రతాన్ని చెయ్యి, అది నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వదిలేయి అని చెప్పి. దానిని అతను నియమబద్ధంగా పాటించాడు. అంటే తన వ్రతం సఫలమైంది. అక్కడ ధనంతో సంబంధం లేదు. ఆ ఫకీర్ చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని చేశాడు. ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చాడు. ఇదే అతని రుణం. ఆ రుణం డబ్బుతో ముడిపడలేదు. అందుకనే బాబా అతని వద్ద నుంచి ధనాన్ని స్వీకరించలేదు. సాధారణంగా ఆ రోజుల్లో అందరూ భావించినటువంటిది ఏంటంటే బాబా ధనాన్ని స్వీకరిస్తారు, దక్షిణ స్వీకరిస్తారని చెప్పి. వారు స్వీకరించినటువంటి దక్షిణ యాచించింది కాదది. వారు ఎవరి వద్ద నుంచి దక్షిణ తీసుకున్నా అది మన యొక్క రుణాన్ని తొలగించేటువంటిది.
మనకు తెలియకుండా ఎక్కడెక్కడో మనం రుణాన్ని కలిగి ఉంటాం, అవి మనకు గుర్తుండవు. క్రితం జన్మలో అనేక మొక్కులు మొక్కి ఉంటాం, ఆ మొక్కుల యొక్క ఎరుక ఇప్పుడు మనకు లేదు. అందుకనే బాబా ఈ జన్మలో ఏం చేస్తాడంటే మన వద్ద నుంచి దక్షిణను స్వీకరించి క్రితం జన్మలో మనం పడ్డటువంటి రుణాలను కూడా వారు తీర్చివేస్తారు. మనం అనుకుంటాం బాబా అడిగాడు అని చెప్పి, బాబా చెయ్యి కింద ఉంది, మన చెయ్యి పైన ఉంది అనుకుంటాం. కాదు, నీ యొక్క కర్మలు తీసివేయడానికి ఆయన నీ వద్ద చెయ్యి చాశాడు. బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క శ్రేయస్సునే చూస్తాడు తప్ప నేను గురువును ఎప్పుడూ నా చెయ్యి ఇవ్వడంలోనే ఉండాలనేటువంటిది కాదు. బాబా ఇలా చాచి రూపాయి తీసుకుంటే నీ జీవితానికి ఇలా ధారాళంగా వర్షింపజేస్తారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా ఎవరిని యాచించలేదు, ఈరోజు కూడా బాబా ఎవరిని యాచించరు. మీ వద్ద నుంచి భిక్ష తీసుకుంటున్నాడంటే మీ కర్మలను తీసివేయడానికి, మీ నుంచి గురు పౌర్ణమికి అన్నప్రసాద సేవకో అర్పణానికో ధనాన్ని తీసుకుంటున్నాడంటే అది మీ యొక్క రుణాలను బాకీలను తీర్చడానికి. చాలామంది చేసేటువంటిది ఏంటి తెలుసా? తప్పు. చాలామంది బాబాకు మొక్కుకుంటారు, బాబా ఈ మొక్కు తీరితే, గురు పౌర్ణమికి నేను ఈ మొక్కు మొక్కుతున్నాను, తీరితే అన్నదానం చేస్తాను. తీరితే అన్నదానం చేస్తే నీ గొప్పతనం ఏమిటి? నువ్వు ఎక్కడ రుణపడి ఉన్నావు, నీ రుణం ఏమిటి, నీ బాధ్యత ఏమిటి? కొంతమంది తెలియకుండా ప్రతిజ్ఞలు చేసుకుంటారు, ఆవేశంతో చేస్తారు. నేను బ్రతికున్నంత కాలం వరాల సాయి మందిరానికి నేను ఇది చేస్తాను అని చేసుకుంటారు. చేసుకొని మధ్యలో దాన్ని ఆపేస్తారు. అసలు నువ్వు చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాలి మనకు ఆ వెసులుబాటు ఉందా లేదా అనేటువంటిది. బాబా విషయంలో కూడా చాలామంది ఇటువంటి ప్రతిజ్ఞలే చేస్తూ ఉంటారు, నేను ఫలానాది జీవిత పర్యంతం చేస్తానని చెప్పి. కొద్ది కాలం చేయగానే రకరకాలైనటువంటి మాయ నిన్ను ఆవరిస్తుంది, ఆవరించి ఆ పనిని విఘాతం కలిగిస్తుంది. విఘాతం కలగడంతో ఏం చేస్తావు? దాన్ని మానేస్తావు. కానీ ప్రాణం పోయినా సరే బాబా వద్ద ఇచ్చిన మాట వదులుకోకూడదు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. హేమాడ్ పంత్ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు, చీమ తన తల తెగిపోయినా సరే బెల్లం ముక్కను వదలదు. అదేవిధంగా సద్గురువుకు మనం ఇచ్చినటువంటి మాట తల తెగిపోయినా సరే దానిని వదలకూడదు. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వరాల సాయి మందిరంలో ఇటువంటివి మేము చాలా చూసాం. మొదట ఆవేశంతో అసలు ఈ జీవిత పర్యంతం నా జీతంలో 10% ఇస్తాను, లేకపోతే నెలకు 1000 రూపాయలు ఇస్తాను, లేకపోతే నెలకు 5000 ఇస్తాను, పూలమాలలు ఇస్తాము, ఇవన్నీ చాలామంది మన వరాల సాయి మందిరం ప్రారంభం సందర్భంగా చాలామంది ఇటువంటి హామీలు ఇచ్చారు. అందులో దాదాపుగా 95% డ్రాప్అవుట్స్. ఎందుకంటే అదంతా కూడా మనం ఆవేశంతో ఇస్తాం. ఆవేశంతో ఇచ్చిన, ఆలోచనతో ఇచ్చిన, వివేకంతో ఇచ్చిన మనం దానికి కట్టుబడి ఉండాలి. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే నిర్వాహకులతో ఏదో మనస్పర్ధలు రావచ్చు, లేకపోతే మనల్ని గౌరవించట్లేదు వారు అనేటువంటి భావన రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని పక్కకు జరిపేస్తాం. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి, మాకు ఇంకోటి లేదా? నువ్వు ఇచ్చేటప్పుడే దాన్ని ఆలోచించుకోవాలి. నువ్వు ఇక్కడ ఇస్తానని చెప్పి నువ్వు ఇంకెక్కడో ఇచ్చినా సరే అది ఇక్కడ రుణం మాత్రం అలానే ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడైతే మొక్కుకుంటావో అక్కడ రుణం ఖచ్చితంగా ఉంటుంది. రుణం ఉంది కాబట్టే బాబా ఇక్కడ నిన్ను ఇవ్వమని ఆజ్ఞాపించారు. అనుకుంటారు, ఇక్కడ ఇవ్వకపోతే నేను షిరిడీలో ఇచ్చాను, ఇంకో చోటు ఇచ్చాను. అది నువ్వు ముందు నిర్ణయించుకోవాలి. మరి బాబా షిరిడీలోనే ఉంటే మరి ఇన్ని మందిరాలను ఎందుకు విస్తరింపజేశారు? అన్ని చోట్ల భక్తుల యొక్క ప్రేమ అనేటువంటి ధనంతో ఏ విధంగా నిర్వహింపజేస్తున్నారు? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే రుణం ఉంటుందో, మీరు ఎక్కడైతే ప్రతిజ్ఞ చేశారో అక్కడ మీరు ఇవ్వకుండా ఇంకెక్కడిచ్చినా అక్కడ రుణపడి ఉన్నట్టే. ఆ రుణం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైందో 38వ అధ్యాయంలో చెప్పారు కదా, రుణము, శత్రుత్వము, హత్య, ఇవి కల్పాంతం వరకు వదిలేయట. నేను ఇక్కడ ఇవ్వలేదు, ఇంకో చోట ఇచ్చాను అనేటువంటి మాట అది మన సాటిస్ఫాక్షన్ కోసం. ఎక్కడైతే నువ్వు ప్రతిజ్ఞ చేసావో అక్కడే ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఆ రుణం నుంచి విముక్తి చెందుతావు. ఎందుకంటే బాబాకు వచ్చినటువంటి ధనమంతా కూడా వారి పేరుకు ప్రఖ్యాతి కోసం ఎప్పుడూ వారు వాడుకోలేదు. మరలా ధనాన్ని అనేక మందికి పంచారు. ఆ పంచేటువంటి విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠాలను మనకు అనేక సందర్భాల్లో నేర్పించారు. బాబా అనేక మందికి రూపాయలు ఇచ్చినా సరే మహల్సాపతికి ₹1 కూడా అంటనివ్వలేదు. ఎందుకు? తను ఏదైతే కోరుకుంటున్నాడో వైరాగ్య సామ్రాజ్యాన్ని జయించాలనుకుంటున్నాడు కాబట్టి అటువంటి వానికి డబ్బు అంటనివ్వలేదు బాబా. అనేక మంది శ్రీమంతులు మహల్సాపతి స్థితి చూసి డబ్బిస్తాను అనంటే బాబా నిరాకరించాడు.
హంసరాజు అనేటువంటి వ్యక్తి వచ్చి బాబా వద్ద కూర్చొని, బాబా అతని కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది బాబా, నేను సహాయం చేస్తాను, మీరు కాదనొద్దు అని అంటారు. అప్పుడు బాబా అంటాడు, నాదేముంది మహల్సాని అడుగు అని అంటారు. మహల్సా ₹1 కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. అంటే ధనం అనేటువంటిది భక్తి మార్గంలో ఆటంకం లాంటిది. ఎవరైతే వైరాగ్య సామ్రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటున్నారో వారికి ధనం పెద్ద అవరోధం అవుతుంది. అందుకనే మహల్సాను ₹1 కూడా ముట్టనివ్వలేదు. మహల్సా కూడా బాబా ధారాళంగా డబ్బు పంపిణీ చేస్తున్న మహల్సా ఏ రోజు కూడా ఒక్క పైసా పైన కూడా ఆశపడలేదు. బాబా దక్షిణ స్వీకరించేటువంటి దాంట్లో అనేక మర్మాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎవరైతే బాకీ పడి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తారు. ఒక్కొక్కసారి వారి కర్మలను తీసివేయడానికి ధనాన్ని స్వీకరించి వారిపైన కృపా వర్షాన్ని కురిపిస్తారు. ఇక్కడ ఎవరెవరి కర్మలు ఏమిటి, ఎన్ని జన్మల్లో మీరు ఎక్కడ బాకీ ఉన్నారు, ఆ బాకీని తీర్చుకోకపోవడం వల్ల ఈ జన్మలో మీరు అనుభవించేటిది ఏమిటి అనేటువంటిది ఒక్క బాబాకు మాత్రమే తెలుసు. అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వారు రుణ విముక్తులు అవుతారు. శత్రుత్వం అనేటువంటి ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. అందరిలో కూడా ఒక సమరస భావం ఏర్పడుతుంది. అందరినీ ప్రేమించేటువంటి గుణాన్ని బాబా మనకిస్తారు. అంతేకాదు అనేక చోట్ల మనం తిరుగుతాం. మనం బాబాను ఆశ్రయించకముందు అనేక మంది దేవీ దేవతలను ఆరాధించి ఉంటాం. కానీ అక్కడ చాలామందికి ఫలితం దక్కకపోతే మళ్ళీ బాబా దగ్గరికి వస్తారు. అదే కథ 38వ అధ్యాయంలో ఉంటుంది. సకారాం ఔరంగాబాద్కర్ అనేటువంటి వ్యక్తి భార్య రెండవ వివాహం చేసుకుంటాడు. ఆవిడకు పిల్లలు లేరు. అందరూ కూడా గొడ్రాలు అనేటువంటి నింద వేస్తూ ఆ నిందను మోస్తూ ఉంటుంది తను. కానీ ఆమె పట్టు మాత్రం వదలదు. సోలాపూర్లో ఉన్నటువంటి రామాలయము, తమ కులదేవత అయినటువంటి రేణుకా ఎల్లమ్మ, అక్కల్కోట మహారాజు, మాణిక్ ప్రభు వీరందరినీ సేవిస్తుంది. కానీ ఎక్కడా కూడా తనకు అనుకున్నటువంటి ఫలితం దక్కలేదు. చివరకు సోలాపూర్లో దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన విని బాబా యొక్క మహత్తు గని తన సవతి కొడుకైనటువంటి విశ్వనాథుని వెంట పెట్టుకొని షిరిడీకి వస్తుంది. కాస్త సంపన్న కుటుంబం, అప్పటికే బంగారు వ్యాపారం చేస్తూ ఉంటారు. సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మేలి ముసుగు వేసుకొని పరాయి పురుషులు ఉన్నప్పుడు ఎక్కడికి రారు. బాబాకు తన కోరికను చెప్పడానికి దాదాపు కొన్ని నెలల పాటు ఆవిడ అక్కడ వేచి ఉంటుంది. ఎప్పుడు చూసినా ద్వారకామయిలో జనులు కిటకిటలాడుతూ ఉంటారు. ఇక లాభం లేదని చెప్పి శ్యామను ఆశ్రయిస్తుంది. తన యొక్క మనోగతం చెప్తుంది. చెప్తే శ్యామ అంటారు, అమ్మ నువ్వు ఒక కొబ్బరికాయ తీసుకొని బాబా భోజనం చేసిన తర్వాత వెనుక వైపు చేయి కడుక్కోవడానికి వస్తారు, అక్కడికి రా అంటారు. ఆమె కొబ్బరికాయ పట్టుకొని వస్తుంది. వస్తే బాబా చెప్తారు, బాబా ఈవిడకు సంతానాన్ని అనుగ్రహించండి, ఆ కొబ్బరికాయ తీసి ఆమె కొంగులో వేయండి, మీరు తప్పకుండా మీరు అనుగ్రహిస్తే బిడ్డ పుడతారు అని అంటే బాబా అంటారు, శ్యామ టెంకాయలకు కొడుకులు పుడతారా, ఇదెక్కడి విరుద్ధం అని చెప్పి దాన్ని పట్టుకొని ఊపుతూ ఉంటాడు. అదే బాబా, అందులో ఎట్లయితే ఆ కొబ్బరి కాయలో లోపల నీళ్లు ఉన్నాయో, కొబ్బరి ఉందో, అదేవిధంగా ఆమె గర్భంలో ఒక శిశువు పడాలి బాబా అనంటే, ఏమో శ్యామ నువ్వేదో మాట్లాడుతున్నావు, కొబ్బరికాయ ఇచ్చినంత మాత్రాన కొడుకు పుడతాడా, లేదు బాబా మీరు దాంట్లో వెయ్యండి అని చెప్పి ఆమె కొంగులో కొబ్బరికాయ వేయిస్తాడు. ఆ తర్వాత శ్యామ ఇచ్చినటువంటి అభయం, అమ్మా నీకు సంవత్సరంలోపు కొడుకు పుడతాడు, ఒకవేళ నీకు సంతానం కలగకపోతే ఈ ఫకీర్ నెత్తున కొబ్బరికాయ కొట్టి ఈ ద్వారకామయి నుంచి నేను తరిమేస్తాను అని అంటారు. అంటే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం, బాబా ఒక్కసారి ఒక మాట ఇస్తే అసలు ఈ కొడుకుల్ని ఇచ్చేది లేదు, సంతానం ఇచ్చేది లేనప్పుడు బాబా శ్యామ కాదు ఎవరు చెప్పినా ఏ కొబ్బరికాయ కొంగులో, బాబా కొంగులో కొబ్బరికాయ వేసాడంటే ఖచ్చితంగా ఆమె కడుపులో బిడ్డ ఖచ్చితంగా పుడుతుంది అనేటువంటి విశ్వాసం శ్యామకు ఉంటుంది. అందుకని ఆ మాట అంటారు, అమ్మా నీకు సంతానం కలగకపోతే ఈ ఫకీర్ తలపైన కొబ్బరికాయ కొట్టి ఇక నుంచి తరిమేస్తాను అని అంటారు. అంత విశ్వాసానికి ఆ మాట ప్రతీక. ఆ తర్వాత ఆవిడ కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత భర్తతో సహా వచ్చి బాబా వద్ద ఆ కొడుకును బాబా ఒడిలో వేసి ఆ కొడుకు పేరు పెట్టమని చెప్పి అడుగుతుంది. ఆ సందర్భంగా సకారం ఔరంగాబాద్కరు ₹250 దక్షిణ బాబాకి ఇస్తాడు. బాబా దక్షిణ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, అయినా నేను ఒక ఫకీరును, ఇంత ధనాన్ని నేను ఏం చేసుకుంటాను అని అంటారు. తర్వాత వాళ్ళు ఆ దక్షిణ తీసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబడితే అప్పుడు బాబా ఆ దక్షిణతోటి శ్యామకర్ణకు ఉండడానికి కావలసినటువంటి నీడను, ఒక గూడును, షెడ్డును వేయిస్తారు. ఆ విధంగా బాబా దక్షిణను స్వీకరించారంటే అది ఖచ్చితంగా సద్వినియోగం అవుతుంది. ఇక్కడ ఔరంగాబాద్కర్ కుటుంబానికి సంతానాన్ని అనుగ్రహించాడు.
తన పట్ల ప్రేమతో వచ్చి ఎక్కడో పుట్టింది శ్యామకర్ణ. ఒక గుర్రానికి పిల్లలు పుట్టకపోతే ఆ యజమాని వచ్చి ఈ గుర్రానికి పిల్ల పుడితే మొదటి పిల్లని నీకు ఇస్తానని అంటారు. శ్యామకర్ణ ఆ విధంగా వచ్చింది కాబట్టి అది కూడా పసిబిడ్డే కాబట్టి ఆ పసిబిడ్డకు కావలసినటువంటి షెడ్డును ఆ 250 రూపాయలతో ఆ రోజు బాబా నిర్మిస్తాడు. బాబా తీసుకునేటువంటి ప్రతి దక్షిణ కూడా 100% సద్వినియోగం అవుతుంది. అందుకనే ఈరోజు మనందరం కూడా బాబాకు ప్రేమతో ఇవ్వడానికి మనం ముందుకొస్తాం. ప్రేమతో ఇచ్చినటువంటి దాన్ని 100% బాబా దాన్ని సద్వినియోగపరుస్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.